తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆ పేరు మీడియాను షేక్ చేస్తోంది. లావణ్య అనే యువతిని ప్రేమించి పెళ్లాడి మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ కొత్త హీరోయిన్ మాల్వీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు వదిలించుకుంటున్నాడని ఆరోపించింది. ఇక తాజాగా లావణ్య విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి తనకు పవన్ కళ్యాణ్ సినిమాలంటే చాలా ఇష్టమని, ఆయనకు వీరాభిమానని చెప్పిన లావణ్య రాజ్ తరుణ్ తనకు చేసిన అన్యాయాన్ని ఆయనను వివరించి తనకు న్యాయం చేయాలని కోరుతానని తెలిపింది. అంతేకాకుండా పవన్ పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడింది. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నా వదిలేసినా వారంటే గౌరవంగా ఉంటారని, పిల్లలను మంచిగా చూసుకుంటారని తెలిపింది. రాజ్ తరుణ్ తనను పిల్లలను కూడా పట్టించుకోవడని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్కు వెళ్తుందా, వెళ్తే ఆయన ఎలాంటి న్యాయం చేస్తాననేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్ గారికి చేరిందట. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రాజ్ తరుణ్ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్ అయ్యారట. ఈ విషయం గురించి ఆయన కొద్ది రోజుల తర్వాత మాట్లాడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి లావణ్య రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.